నమస్కారం అండి. అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సంవత్సరము యోగా థీమ్ ఏమి అంటే, యోగా డే థీమ్ ఏమి అంటే హెల్దీ ఏజింగ్. వయసు పెరుగుతున్న కొద్దీ బీపీలు, షుగర్లు, రకరకాల అనారోగ్యాలకి పాలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి యోగాతో వాటన్నిటిని నివారించవచ్చు అనే ఉద్దేశంతో హెల్దీ ఏజింగ్ అని పెట్టారు. బట్ ఐ వుడ్ సే ఇవాళ రేపు చిన్నపిల్లలకి కూడా ఆఫ్టర్ కరోనా మేబీ ఆన్లైన్ క్లాసులు, మొబైల్ ఫోన్స్ అడిక్ట్ అయ్యాక చిన్నప్పుడే ఒబేసిటీ, రకరకాల ఇష్యూస్ కూడా వస్తున్నాయి. కాబట్టి ఆధునిక జీవన విధానంలో ప్రతి ఒక్కరూ చిన్నప్పటి నుంచి కూడా యోగా, ప్రాణాయామ, మెడిటేషన్స్ చిన్నగా అలవాటు చేసుకున్న రోజు పావుగంట 20 నిమిషాలు ప్రాక్టీస్ చేసినా సరే అద్భుతంగా మెంటల్ హెల్త్ కావచ్చు, ఫిజికల్ హెల్త్ కావచ్చు, క్రిటిసిజం తట్టుకునే శక్తి, ఇమోషనల్ ఐక్యూ కూడా బ్యాలెన్సింగ్ కూడా సాధించవచ్చండి. ప్రతి ఒక్కరూ కూడా అలవాటు చేసుకుని చిన్నగా యోగా, మెడిటేషన్స్ ఇవన్నీ చేస్తే లైఫ్ స్టైల్ బాగుంటుంది, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ బాగుంటుంది, సమాజంలో హార్మోనీ, సామరస్యం పెరుగుతుంది, శాంతి కూడా నెలకొంటుంది. అండ్ నేను దానికి ప్రత్యక్షంగా ఉదాహరణ అని గర్వంగా చెప్పుకుంటానండి. ఆమె క్యాన్సర్ సర్వైవర్. హెచ్సిజి హాస్పిటల్లో డాక్టర్ భువన్ భాస్కర్ గారు ద్వారా హరీష్ గారు కూడా నాకు ట్రీట్మెంట్ ఇచ్చి ఉన్నారు. I can't forget that medical services of the HCG hospital and especially Dr. Bhuvan Bhaskar garu చాలా మైన్యూట్ డీటెయిల్ కూడా అడుగుతూ తెలుసుకుని చక్కటి మెడికల్ కేర్ అందించడం వల్ల నేను బయటపడ్డాను. అండ్ అట్ ద సేమ్ టైం క్యాన్సర్ ట్రీట్మెంట్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, అవి నీరసాలు అవి లేకుండా ఉండడానికి నాకు యోగా, మెడిటేషన్స్, ఎస్పెషల్లీ పద్మసాధన, సుదర్శన క్రియ చాలా ఉపయోగపడ్డాయండి. ఒక్కరోజు కూడా క్యాన్సర్ వచ్చింది అని నా లైఫ్ స్టైల్లో డిఫరెన్స్ రాలేదండి. ఈవెన్ వైల్ అండర్గోయింగ్ ట్రీట్మెంట్ నేను పాఠాలు చెప్తూనే ఉన్నాను. ఐ బీన్ టేకింగ్ యోగా క్లాసెస్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా నేను చేస్తూనే ఉన్నాను. అంత చక్కటి ట్రీట్మెంట్ వీరు ఇచ్చారు. అండ్ యోగా బెనిఫిట్స్, సుదర్శన క్రియ బెనిఫిట్స్ కూడా అలా ఉంటాయి అని చెప్పేసి గర్వంగా చెప్పగలుగుతున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్. హెచ్సిజీలో జరుగుతున్న యోగా వేడుకలకు మీరు అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ అరుణ్ కుమారి గారు చెప్పినట్టు యాక్చువల్లీ ఆవిడ ఇనీషియల్గా పేషెంట్గానే పరిచయం, బట్ ఈరోజు మాకు చాలా విషయాలు, నాట్ ఓన్లీ యోగా థింగ్స్, చాలా విషయాల్లో ఆవిడ మాకు మోటివేట్ చేయడం కానీ ఇవన్నీ జరిగింది. అంటే యోగా జీవన విధానం ఎలా ఇంపార్టెంట్, ఎలా మలుచుకోవాలి ప్రతి ఒక్కరు యోగా పరంగా అన్నది. ఎందుకంటే ఇది భారతదేశం యొక్క సంస్కృతి. ఇది మనం మధ్యలో యాక్చువల్లీ ఫస్ట్ నుంచి కూడా ప్రతి ఒక్కరూ యోగా చేస్తూనే ఉంటారు ఆ జీవన విధానంలో. బట్ మధ్యలో వెస్టర్నైజేషన్ వల్ల అంతా మిస్ అయింది. బట్ మళ్ళీ స్టిల్ భారతదేశం ఒక దివాళీ, పొంగల్ ఎలా చేసుకున్నారో యోగా డే కూడా ఒక సెలబ్రేషన్లా చేసుకోవాలి. ఎందుకంటే దీనివల్ల వచ్చే మార్పులు మనిషిలో చాలా గొప్పగా ఉంటాయి. ఎందుకంటే ఆవిడ చెప్తున్నట్టు చాలా వరకు పేషెంట్స్ క్యాన్సర్ పరంగా ఇబ్బంది పడుతూ అలా చాలా సైడ్ ఎఫెక్ట్స్ అని అంటారు. బట్ ఆవిడ నాకు ఎప్పుడూ అదే చెప్పేవారు, నాకు ఏ ఎక్స్ట్రా మెడిసిన్స్ వద్దండి, జస్ట్ నేను యోగా, ప్రాణాయామం, వాట్ ఎవర్ అవన్నీ చేస్తాను, దానివల్ల నాకు చాలా వరకు ఇంప్రూవ్మెంట్ వస్తుందని. ఇప్పుడు ఆల్మోస్ట్ 6 years అయిపోయింది అనుకుంటాను కదా. సో షీ లుక్స్ వెరీ హ్యాపీ అండ్ అంతానా. సో కాబట్టి పర్టికులర్లీ పేషెంట్స్, హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ ఫోకస్ చేయాలి. అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ అని కాదు, ప్రాణాయామం, ఇలా యోగా అన్ని రకాల, మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండాలి. అలాగే వీటి మీద వచ్చే హార్మోనల్ బ్యాలెన్స్ అవన్నీ కూడా మంచిగా ఉంచుకుంటే లాంగ్ టర్మ్గా చాలా బెనిఫిట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం డాక్టర్ విజయాదిత్య చెప్పినట్టు అది ఏజింగ్ని కూడా తగ్గించడానికి హెల్ప్ అవుతుంది అన్ని రకాలుగాను. ఓకే, థ్యాంక్ యూ. ఫస్ట్లీ ఇంటర్నేషనల్ యోగా డేకి అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ. క్యాన్సర్ అనేది చాలామందికి తెలుసు. అందరూ సర్జరీ, రేడియేషన్ అని, కీమోథెరపీ అని, ఇవి మనం క్యాన్సర్ని ట్రీట్ చేయొచ్చు. బట్ అట్ ద సేమ్ టైం మనకి పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా చాలా ఇంపార్టెంట్. దీనివల్ల పేషెంట్స్ అందరూ స్ట్రెస్, ఎమోషనల్ స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, స్లీప్ సరిగ్గా లేకపోవడం, ఇవన్నీ చాలా ఉంటాయి. సో అటువంటి సిచ్యువేషన్లోనే యోగా అనేది చాలా ఇంపార్టెంట్. యోగా అనేది మన అందరికీ తెలుసు, ఇట్స్ అన్ ఏన్షియంట్ ప్రాక్టీస్. ఇది ఒక కాంబినేషన్ ఎక్సర్సైజెస్ కానీ, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, మెడిటేషన్, ఇవన్నీ. సో మనకు ఆల్రెడీ రీసెర్చ్లో కూడా తెలుసు, ఇవన్నీ చేయడం వల్ల ఈ యాంగ్జైటీ, స్ట్రెస్ హార్మోన్స్ ఇవన్నీ కూడా తగ్గుతాయి. సో దీన్ని మనం యూజ్ చేసుకుని మన క్యాన్సర్ పేషెంట్స్కి కూడా మనం ట్రీట్ చేయాలి. క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటే ఓన్లీ పేషెంట్ ట్రీట్ చేయడం ఒకటే కాదు, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని కూడా ఇంప్రూవ్ చేయడం. సో యోగా అనేది ఒక క్యూర్ కాకపోయినా అదొక ఎక్సలెంట్ సపోర్టివ్ థెరపీ క్యాన్సర్ పేషెంట్స్కి. అది అన్ని ఏజెస్ వాళ్ళు కూడా చేయొచ్చు. సో లెట్స్ యూజ్ దిస్ హాలిస్టిక్ అప్రోచ్ టు ట్రీట్ క్యాన్సర్ along with this advanced treatments. Thank you. యోగా డే సెలబ్రేషన్స్కి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు.
సో ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ యోగా డే థీమ్ ఏంటి అంటే యోగా విత్ హెల్దీ ఏజింగ్. అంటే వయసు పెరిగే కొద్దీ కూడా యోగాని మనం ప్రాక్టీస్ చేయడం ద్వారా మంచి ఆరోగ్యకరమైన లైఫ్ మనకి లభిస్తుంది. యోగా అన్నది ఒక ఏన్షియంట్ ఆర్ట్. మన భారత సంస్కృతిలో యోగా అన్నది ఒక ప్రత్యేకమైన ఎక్సర్సైజ్ కాదు, ప్రత్యేకమైన యాక్టివిటీ కాదు, అది మన జీవన విధానంలో ఒక భాగం. యోగా అన్నది అన్ని ఏజెస్ వాళ్ళు, అంటే చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా అందరూ సేఫ్గా మంచి ట్రైనర్ ఇన్స్ట్రక్షన్స్లో చేయవచ్చు. దాని ద్వారా మంచి హెల్దీ ఏజింగ్ అన్నది మనకి లభిస్తుంది. సో యోగాని ఒక సెపరేట్ యాక్టివిటీ కింద కాకుండా లైఫ్లో ఒక భాగం కింద మనం తీసుకోవడం ద్వారా మంచి హెల్త్ మనకి లభిస్తుంది.